మనము తరచుగా ఈ మాయన్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు డే ఆఫ్టర్ టుమారో లాంటి చిత్రాలు, అలాగే డూమ్స్ డే. సో వీటిలో అంతా ఏంటంటే మాయన్ క్యాలెండర్ ప్రకారము ఈ ప్రపంచము అంతము అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ప్రిడిక్ట్ చేసినట్టు, ఒకవేళ ఈ మహావిధ్వంసాన్ని మనము చూస్తే విజువల్గా చూపిస్తారు. ఫైనల్గా ఏంటంటే మానవ జాతి అంతా అంతం అయిపోతుంది, అమెరికా అధ్యక్షుడు మాత్రం మిగులుతాడు, వాడితో పాటు ఒక టీం ఉంటుంది. సో వీళ్ళందరూ అలా వచ్చి పదండి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాము అని అంటారు. అంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు సేఫ్గా ఉంటాడు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గారు, అంటే ఈ చిత్రాలు నేను ఎక్కువ చూస్తాడులా ఉంది, అందుకే జేమ్స్ బాండ్ లాగా తుపాకులు పట్టుకొని, జీసస్ క్రైస్ట్ లాగా ఈ అవతారాలు వేసుకొని ఇలాంటి బొమ్మలు అవి పెడుతూ ఉంటాడు ఇతను. కానీ ఇప్పుడు చూడండి, హ్యాన్స్ వైన్ ఫోయిస్టర్ అని చెప్పి ఒక ప్రముఖ శాస్త్రవేత్త, ఇతను ఒక మ్యాథమెటికల్ మోడల్ ఇచ్చాడండి. సో మనము చూసిన మాయన్ క్యాలెండర్ వేరు, ఈయన 1960లో ఒక ప్రిడిక్షన్ చేశాడు. మనం మామూలుగా బాబా వంగ అంటాము, అలాగే నాస్ట్రడామస్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, వీళ్ళ ప్రిడిక్షన్స్ ఇవన్నీ భవిష్యవాణి. ఈయన ఏంటంటే గణిత శాస్త్రం ప్రకారం ఒక మ్యాథమెటికల్ ఫార్ములా 1960లో ఒక సైన్స్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశారు. ఇవాళ యావత్ ప్రపంచం, నాకు తెలిసి భారత్లో ఎంతమంది ఈ విషయాలు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇవన్నీ పట్టవు కదండి. నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, వాళ్ళ చదువులు ఇందులోనే ఉంటారు. కానీ నాయకులు అలా ఉండరు కదా. సో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి ఈయన ఇలాంటి ఒక ప్రిడిక్షన్ చేశాడు, ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఇప్పుడు తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ మీకు జోసెఫ్ విజయ్, ఈయన ఏం చేస్తాడండి, మహేందర్ సింగ్ ధోని గారి ఆఖరి మ్యాచ్ నేను చూడడానికి వెళ్తున్నాను. మరి ఇంతకుముందు ఆయన ఎన్ని మ్యాచ్లు ఆడాడు, అప్పుడు ఎందుకు మీరు వెళ్ళలేదు, ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు ఆలోచించారు అనుకోండి. మీకు పాపులారిటీ అండి. ఇప్పుడు ధోని అంటే యూత్ ఐకాన్ కాబట్టి యంగ్స్టర్స్తో తమని తాము కలుపుకోవడం. ఇప్పుడు ప్రజ్ఞానంద నార్వే చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు. సో ఈ అబ్బాయి ఈయన్ని కలుస్తున్నాడు, ఒక 5 నిమిషాలు టైం ఉంది, మనం చెస్ ఆడదామా. ఎంటైర్ మీడియా జోసెఫ్ విజయ్ ఆడుతున్న చెస్ అంటే యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయడం, అవునా. సో ఇలాగా ఈ నాయకులకి ఆలోచనలు ఉంటాయండి. సో అలా చూసినప్పుడు ఇవాళ యావత్ ప్రపంచంలో మీకు ఈ నాయకులందరూ కలిసి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఒకవేళ ఈ శాస్త్రవేత్త చెప్పినట్టుగా జరిగితే ఏమవుతుందండి. మీకు చూడండి, ఆ కాక్రోచ్ జనతా పార్టీ అంటారు కదా, 666 అంటే ఏంటి, జూన్ 6వ తారీఖు 6వ నెల 2026, 3 6లు సైతాన్ నంబర్. సో దీన్ని పట్టుకొని ఇతను భారత్ వచ్చాడు. కాబట్టి భారత్లో మహావిధ్వంసము జరగబోతుంది ప్రిడిక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ శాస్త్రవేత్త ఏమంటున్నాడు, ఫిబ్రవరి 13, తరువాత మార్చి నెల 13, నవంబర్ 13 ఏమిటండి, ఫ్రైడే ద 13th. సో దేశములో ప్రపంచములో ఉండే యువత వీళ్ళందరూ ఇవాళ ఇదే మాట్లాడుతున్నారండి. ఏమిటి, నవంబర్ 13th, ఫ్రైడే ద 13th డూమ్స్ డేనా. ఎందుకంటే ఒక సంవత్సరములో 3 సార్లు ఇలాగా ఫ్రైడే ద 13th రావడము అనేది రేరెస్ట్ అని చెప్పి ఈయన చెప్పాడు. అంటే మీకు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, తరువాత 1960, ఆల్మోస్ట్ ఒక 10 years కదండి. ఎలాంటి డిస్ట్రక్షన్ చూసాం. మీకు వేల లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణ నష్టము అనేది ఈ ప్రపంచ యుద్ధాలలో ఎలాగండి చెప్తున్నా కదా. కామన్ మ్యాన్, భారతీయులు మనము పెద్దగా ఆలోచించం. ఇవాళ కూడా మీరు యూరోప్ వెళ్ళండి, అక్కడ మీరు అడగండి, ఈరోజు కూడా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉందండి. అంత భయంకరమైన నష్టాన్ని, అంత దారుణాలను వాళ్ళు చూశారు. సో ఆ టైంలో మీకు ఫాయిస్టర్ ఈయన ఏమన్నారు అంటే, మీకు 2026 వచ్చే నాటికి మీకు లిమిట్స్ దాటిన పాపులేషన్
అంటే ఈ భూమి మీద ఓవర్ పాపులేషన్ అనేది అయిపోతుంది. సో ఇదే మహా విధ్వంసానికి దారి తీయబోతుంది. సో ఇవాళ మనము 2026లో ఉన్నాం. మరి ఇది జరుగుతుందా అంటే మీకు ఇక్కడ భారత్లో ఉండే శాస్త్రవేత్తలు, నేను మాట్లాడుతున్న యంగ్స్టర్స్ ఎలాంటి వీడియోలు పెడుతున్నారు, సోషల్ మీడియా అంతా కూడా November 13th ఒక చాలా పెద్ద డూమ్స్ డే రాబోతుంది. సో ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే మీకు తమిళనాడు అనండి, విశాఖపట్టణము, అలాగే ఒరిస్సా సరిహద్దుల్లో ఉండే నగరాలు, వెస్ట్ బెంగాల్లో ఉండే నగరాలు, ఇక్కడ మీరు డూమ్స్ డేను చూస్తారు. మరి ఈ టైంలోనే కదండి అక్కడంతా వర్షాలు, భారీగా వర్షాలు పడతాయి కదా, ఎల్ నీనో మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఇక్కడ అంటే డూమ్స్ డే విధ్వంసం అన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడ నివసించే ప్రజలు, వాళ్ళ పరిసరాలు, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి ఉంటుందండి. తప్పించుకున్న వాళ్ళు తప్పించుకుంటారు, దొరికిపోయిన వాళ్ళు దొరికిపోతారు. సో ఇక్కడ ఎవరు ఏంటి, విధి రాతను ఎవరైనా మార్చగలరా? నోబడి నోస్. సో అలాంటిది ఇతనేంటి 1960లో ఒక ప్రిడిక్షన్ పెట్టాడు, మ్యాథమెటికల్ ఫార్ములా పెట్టాడు. దీని ప్రకారము 2026 నవంబర్ 13 ఒక మహా విధ్వంసాన్ని ప్రపంచము చూస్తుంది. మరి ఇంకొక వర్గము శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? 2080 అంటే ఇక్కడ నుంచి ఒక 54 ఏళ్ళు ఈ టైంలో మళ్ళీ ఇది మ్యాథమెటికల్ ప్రిడిక్షనేనండి, శాస్త్రవేత్తలు చెప్పేదండి. వాళ్ళేం ఉత్తినే ఏదో భవిష్యవాణి అలా కాదు, వీళ్ళన్ని అంచనాలు. అంటే ఒక 100 ఏళ్ల క్రితం ఎలాంటి పాపులేషన్ ఉండేది, అక్కడ డెమోగ్రఫీ ఏమిటి, అక్కడ ప్రజల జీవన విధానం, లైవ్లీవుడ్ ఎలా ఉండేది. అంటే మీకు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, ఒక 4 బావులు ఉన్నాయి అనుకోండి, నీటి వసతి ఉంటుంది, అంతేనా? అదే మీకు అక్కడ ఒక 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, డెమోగ్రఫీ పెరిగిపోయింది, అప్పుడు ఈ 4 బావులు సరిపోవు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, హైదరాబాదులో ఉంటున్నాము, సమ్మర్ ఎండలు, సో నీటి ప్రాబ్లం, గొడవలు గందరగోళాలు అన్నీ చూస్తున్నాం. సడన్గా ఆశ్రమానికి వెళతాం, సో ఎక్కడా వాటర్ ప్రాబ్లం లేదు, స్వచ్ఛమైన గాలి, మా మేనేజర్ గారు మంచి భోజనం పెడతారు, హాయిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు ఇంపార్టెంట్ కదా. కాబట్టి 2080 వచ్చే నాటికి ఓవర్ పాపులేషన్ అయిపోయి మీకు ఈ భూమి తట్టుకోలేదు. DC క్రిస్టియన్ అనబడే వ్యక్తి ఈ భూమి మీద ఇంతమంది మాత్రమే బతికే అర్హత ఉంది, తక్కిన వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇక్కడ బతకడానికి వీలు లేదు అని చెప్పి ఒక స్టోన్ హేజ్ని వేసేసి వెళ్ళాడండి, పెట్టేసి వెళ్ళాడు. ఇవాళ ఈ శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన వాళ్ళు భూమి ఈ భారాన్ని మొయ్యలేదు కాబట్టి డూమ్స్ డే రాబోతుంది, ఎంతమంది పోతారు, ఎంతమంది బతుకుతారు, ఇందులో అమెరికా అధ్యక్షుడు ఉంటాడా పోతాడా, సో ఇదంతా ఇవాళ పెద్ద లెవెల్లో మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, ఇలాంటి విషయాలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు దీన్ని నమ్ముతారా? నవంబర్ 13, 2026లో ఇలా జరగబోతుంది అంటున్నారండి. అవును జరుగుతుంది. లేదండి, ఒక విపరీతమైన స్కేర్సిటీ, కరువు వస్తుంది, ఎక్కడా నీరు దొరకదు. ఎందుకంటే విపరీతమైన పాపులేషన్. 2080లో ఇది జరగవచ్చు. మేము కూడా ఇలాంటి ఒక క్యాల్కులేషన్ వేసాము. చెప్తున్నా కదా, కామన్ మ్యాన్కి ఇదంతా పట్టదండి. కానీ మీలో ఒక నాయకుడు ఉంటే, ఒక యువ నాయకుడు ఉంటే, ఇలాంటి ప్లానింగ్లు ఉంటే, ఇలాంటి స్ట్రాటజీస్ ఉంటే, అంచనాలు ఉంటే మీరు ఇలాగ ఆలోచిస్తారా? మరి ఆ శాస్త్రవేత్త ఆలోచించాడు కదా, తక్కిన శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు కదా. మరి ఇలా జరగవచ్చు అని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.